మనలో సహజాతాలు అని ఉంటాయి. ముందు సహజాతాలు సహజంగా పుట్టేవి. ప్రేమ సహజంగా పుడుతుంది. ఇంకా కొన్ని మనం అంటే కుతూహలం అనేది సహజంగా పుడుతుంది. నవ్వు అనేది న్యాచురల్, అవన్నీ సహజాతాలు ఇవన్నీ. అదేవిధంగా ఏదైనా అందరితో కలిసిపోవాలి అనే సామూహిక తత్వం సహజాతం, ఇవన్నీ సహజాతాలు. ఈ సహజాతాల నుండి ఉద్వేగాలు పుడతాయి. అది పోయిన వారం మనం సహజాతాలు ఏంటి, ఉద్వేగాలు ఏంటి అనే ఒక లిస్ట్ని మనం పెట్టుకున్నాం. సో సహజాతాల నుండి ఉద్వేగం పుడుతుంది. అక్కడ కొన్ని మనం రాసాం, ఒక నమూనా. పాజిటివ్ కొన్ని ఉంటాయి, మరి కొన్ని నెగిటివ్ కొన్ని ఉంటాయి. ప్రేమ, సంతోషం, ఆనందం, ఉల్లాసం, సానుభూతి, దయ, ఇవన్నీ కూడా పాజిటివ్ ఎమోషన్స్. కనుక నీలో ఉన్న సహజాతంగా ఏవైతే పుట్టినాయో అవి ఉద్వేగానికి దారితీసినప్పుడు చక్కగా కుతూహలం ఉందనుకోండి, కుతూహలం ఇంకా ఎక్కువైంది అనుకోండి, అది ఒక విస్మయం, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, పాజిటివ్. నవ్వు ఉందనుకోండి, నవ్వు ఇంకా ఉత్సాహాన్ని పుట్టిస్తుంది. సో అలాగ చక్కగా సామూహిక తత్వం కలిసిపోవాలి అనే ఒక మనసు ఉందనుకోండి, వాళ్ళు ఐక్యతతో ఉంటారు. సో మనలో ఉన్న ఈ సహజాతాలు ఉద్వేగాల్ని మరి తీసుకొస్తున్నప్పుడు, ఉద్వేగం అంటే ఏంటో మనం చూసాం. అంటే ప్రతి మనిషిలో ఒక కదిలించే మానసిక శక్తిని ఉద్వేగం అని చెప్తారని పోయిన వారం మనం ఉద్వేగాల గురించి ప్రత్యేకంగా. తర్వాత ఈ ఉద్వేగాలని వ్యక్తం చేసే అవకాశం ఇవ్వాలి. అంటే ఒక వ్యక్తి తన యొక్క ఫీలింగ్స్, తన యొక్క ఎమోషన్స్ని అవకాశం ఇవ్వాలి. లేకపోతే అది తప్ప రైట్ అనేది ఎలా చెబుతాం మనం. అంతేకాకుండా అవి సహజం, న్యాచురల్గానే అతనిలో నుండి పుడుతున్నాయి. వాటిని ఎలా కంట్రోల్ చేయాలని మనం తెలుసుకోవాలి. సందర్భాన్ని బట్టి దాని యొక్క ఫలితాలని మనం చూస్తాం. కనుక ఉద్వేగం, దాని యొక్క వికాసాన్ని మనం గుర్తించాలి. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణకి కోపం, మనం ఆ విషయాలను కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ యొక్క ఏదైనా ఒక విషయాన్ని అసహనంగా మనం ఫీల్ అవుతాం, కోపంగా ఫీల్ అవుతాం, అసూయగా ఫీల్ అవుతాం, కొన్నిసార్లు నాకే ఉండాలి అని ఫీల్ అవుతాం. ఇవన్నీ కూడా మనలో ఉండే ఉద్వేగాలు. కనుక ఉద్వేగాల నియంత్రణ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మంచిది అని బైబిల్ చెప్పిందో వీటిని గురించి కూడా మనం చూడబోతున్నాం. తర్వాత వయస్సుని, సంస్కృతిని బట్టి ఉద్వేగాల్లో మార్పు ఉంటుంది. పరిస్థితులు, కాలాలను బట్టి ఉద్వేగాల్లో మార్పు ఉంటుంది. వాతావరణ పరిస్థితులను బట్టి ఉద్వేగాల్లో మార్పు ఉంటుంది. సంస్కృతిని బట్టి ఉద్వేగాల్లో మార్పు ఉంటుంది. పెంపకాన్ని బట్టి ఉద్వేగాల్లో మార్పు ఉంటుంది. అనువంశికాన్ని బట్టి ఉద్వేగాల్లో మార్పు ఉంటుంది. ఆహార పదార్థాలను బట్టి ఉద్వేగాల్లో మార్పు ఉంటుంది. ఉప్పు కారం తింటలేదంటే అంటుంటారు, గమనించారలే. అంచేత ఆహార పదార్థాలను బట్టి ఉద్వేగాల్లో మార్పు ఉంటుంది. తర్వాత ఇంకా మనం గమనిస్తే మత్తు పదార్థాలు, ఇలాంటి పదార్థాలు తీసుకోవటం ద్వారా ఉద్వేగాల్లో మార్పు ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన మీద జరిగే మానసిక ఒత్తిడి దృష్ట్యా కూడా ఉద్వేగాల్లో మార్పు ఉంటుంది. కనుక ఎవడో కొట్టాలనుకుంటాడు, కొడతానికి వచ్చేసాడు, వెంటనే మనలో మార్పు వచ్చేద్ది. సో పరిస్థితులను బట్టి ఉద్వేగంలో మార్పు వస్తుంది. ఇవన్నీ కనుక ఈ కంట్రోల్ చేయడానికి మనం సాధన ఎలా చేయాలో వీటి గురించి కూడా మనం ఈ ఉద్వేగాలు, ఎమోషన్స్ గురించి బాగా మనం చూస్తాం. వెరీ గుడ్. తర్వాత మనం చిన్న దశలో, చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఉద్వేగాలు ఎలా ఉంటాయో చూసాం. తర్వాత 3 నెలల్లో ఎలా ఉంటాయో చూసాం. 6 నెలల్లో ఎలా ఉంటాయో చూసాం. ఎలిమెంటరీ స్టేజ్కి వచ్చేసరికల్లా ఉద్వేగాలు ఎలా ఉంటాయో పోయిన వారం చూసాం. 13 నుండి 19 దశలో ఉద్వేగాలు ఎలా ఉంటాయో, ఎమోషన్స్ ఎలా ఉంటాయో కూడా మనం చూసాం. అంటే ఈ ఏజ్లో ఇవి ఉంటాయి అని తెలిసినప్పుడు ఉద్వేగాల నియంత్రణ, లేకపోతే ఉద్వేగాలని ఎలాగ అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని కంట్రోలింగ్ ఎలా ఉంచుకోవాలి, అంతేకాకుండా దానికి తగినట్టుగా ఎలా నడవాలి అన్న విషయాలు మనకు తెలుస్తాయి. చేత ఈ 13 నుండి 19 వయసులో కూడా మనం చూసాం. ఇప్పుడు బైబిల్లో నుండి ఈ ఉద్వేగాలకు సంబంధించి మనం కేస్ స్టడీలు చూద్దాం అని అనుకున్నాం. ఆ కేస్ స్టడీని ఇప్పుడు మనం చూద్దాం. బైబిల్లో నుండి మనం
అంటే అనుకూల ఉద్వేగాలు, ప్రతికూల ఉద్వేగాలు, వీటి గురించి మనం చూద్దాం. అంటే పాజిటివ్ ఎమోషన్స్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్. సో బాల్యదశలో ఉద్వేగ అదుపు ప్రారంభం చేయడానికి మనం ఏం చేస్తాం, ఈ విషయాలన్నింటినీ కూడా మనం పోయిన వారం చాలా చక్కగా వివరించుకున్నాము. రైట్, బైబిల్లో నుండి కొన్ని కేస్ స్టడీలని మనం చూద్దాం. కొన్ని నెగిటివ్, కొన్ని పాజిటివ్ ఉంటాయి. మన భావోద్వేగాలను చూద్దాం. మొట్టమొదటిది కేస్ స్టడీ కయ్యను తీసుకుందాం. కయ్యను ఆదికాండం 4వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు మనం చూస్తే కయ్యనులో 2 ప్రధానమైన ఉద్వేగాలు మనం చూస్తాం. ఒకటి కోపం, 2 అసూయ. సో మనకున్న ఉద్వేగాలలో కోపం కూడా పెట్టుకున్నాం మనం. భయం, కోపం, జుగుప్స, కామం, ఇవన్నీ కూడా మనం రాసుకున్నాం. ఇవి నెగిటివ్ ఎమోషన్స్లో భయం, ఆందోళన, కోపం, అసూయ, ఈర్ష, పగ, నిరాశ, చిరాకు, ఇవన్నీ కూడా. అంటే ఇవి ఉండకూడదని అర్థం మనకి. ఇవి ఉంటే ఒకవేళ నియంత్రణ చేసుకోగల. ఎలా నియంత్రణ అవుతాయి అవి కూడా మనం తెలుసుకోవాలి. అంచేత కయ్యను జీవితాన్ని మనం చూసినప్పుడు దేవుడు అతనితో మాట్లాడేటప్పుడు కయ్యను నీకు కోపం ఎలా అన్నాడు. అంటే కయ్యనులో ఏముందనమాట, కోపం ఉందని మనం అర్థం. కనుక సహజంగా ఏదన్నా విషయంలో ఆ విషయాన్ని గురించి కలహించడం, అంటే ఇది నాది, నోను ఇలా చేయాలి అని అనుకోవటం సహజంగానే. అది కోపం అయితే మళ్ళీ అది పాపం అవుతుంది. కోపపడుడి కానీ పాపం చేయకూడదు. అంటే ఏంటనమాట, అది ఇప్పుడు కోపం అనేది పాజిటివ్గా వాడతాము, నెగిటివ్గా కూడా వాడతాం. కోపం అనేది కొన్ని విషయాల్లో మంచిదే, శృతి మించితే చెడ్డదే. ఇప్పుడు పిల్లల మీద మనం కోపపడతాం అంటే నియమితమైన కోపం మంచిది, అనియత కోపం చెడ్డది. కనుక కోపం ఎప్పుడు కోప్పడాలి, ఎప్పుడు కోప్పడకూడదు అన్న విషయం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అక్కడ కయ్యనులో నుండి మనం చూసినప్పుడు కయ్యను జీవితంలో కయ్యను ఎందుకు కోప్పడుతున్నాడు, అసలు కయ్యను పాత్ర ఏంటి అసలు, అక్కడ మీరు చూస్తే మనకు అర్థం అవుద్ది. ఆదికాండం 4వ అధ్యాయంలో చూడండి, హేబేలు, కయ్యను ఇద్దరు కూడా దేవునికి అర్పణలు తీసుకొచ్చారు. కయ్యను తెచ్చాడు, హేబేలు తెచ్చాడు. ఓకే, కయ్యను ఏం తెచ్చాడు అక్కడ రాబడింది చూడండి. హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సజ్జిపరిచాడు. కొంతమంది తర్వాత పంటలో నుండి కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన తొలుచుల్లో నుండి కొవ్విన వాటిని తెచ్చాను. పంట నుండి తీసుకొచ్చాడు, జంతువుల్లో నుండి తీసుకొచ్చాడు. ఆదాము కొడుకులు ఇద్దరు కూడా మొట్టమొదటి సంతానం సంబంధించిన ఆదాము సంబంధించిన వాళ్ళు పంట నుండి వచ్చేది. ఇద్దరు బలిపీఠాలు కట్టారు. రైట్, ఓకే. ఇప్పుడు చూడండి, ఇద్దరు అర్పణలు అర్పిస్తున్నారు. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, యెహోవా హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించాను. ఇక్కడ జరిగింది. మీరు ఆలోచిస్తే దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు, కయ్యింది అంగీకరించాలి. అప్పుడు తప్పు ఎవరిదవుద్ది? ఇప్పుడు అంగీకరించింది ఎవరండి? దేవుడు. అప్పుడు కోపం ఎవరి మీద రావాలి? దేవుడి మీద రావాలి కదా. ఒకవేళ కోపం దేవుడి మీద వస్తే తమ్ముడిని ఎందుకు చంపేశాడు? చంపాడండి. తప్పు తమ్ముడిది కాదు కదా, నువ్వు తీసుకొచ్చావు, అతడు తీసుకొచ్చాడు. మరి కుళ్ళేంటి మన భాషలో? ఇది జీలోఫోబియా, ద ఇర్రేషనల్ ఫియర్ ఆఫ్ జీలస్, అసూయతో కూడిన భయం ఏర్పడింది. సో దీనికి కారణం ఏంటి?
ఇక్కడ కయీను సాతాను సంబంధి అని రాశాడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో కయీను తన తమ్ముని ఎందుకు చంపాను? అతడు దుష్టుని సంబంధి. సో ఈ అసూయ, కోపం ఇవన్నీ కూడా దుష్టుని సంబంధించింది. అంటే శృతి మించిన కోపం, క్రోధం అవుద్దనమాట. అసలే అసూయ పడుతున్నాడు, అందులో ఇంకా కోపం ఉంది. ఆ దేవుడి మీద ఉన్న కోపం ఇటు తమ్ముడి మీదకి ప్రొజెక్ట్ చేశాడు. డిస్ప్లేస్మెంట్ అంటారు దీన్ని. డిస్ప్లేస్మెంట్ అంటే అర్థం ఏంటి? విస్థాపన. ఒక చోట ఉండవలసింది ఇంకో చోటకే టర్న్ అవుతుంది. దేవుడు నాకు తీసుకోలేదు, ఈడే కారణం. ఈడే కారణం? ఈడెలా కారణం అయ్యాడు అసలు? కనుక అర్పణను తీసుకుంది దేవుడైతే తన తమ్ముడు చంపేశాడు. తమ్ముడు ఎలాంటోడో రాశాడు అక్కడ. హేబేలు నీతిమంతుడయ్యుండి అని ఉంది. ఎక్కడ? హెబ్రీ పత్రికలో. చూడండి ఒకసారి. హెబ్రీ పత్రికలో మనం చూస్తే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో అది చూసారా? విశ్వాసమును బట్టి 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. అది గమనించాలి మీరు. హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన వాటిని, శ్రేష్టమనేది అర్పించాను. తర్వాత చదవండి. శ్రేష్ఠ దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అది విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిగా, విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాడు. చూసారా? అంటే అతడు ఇప్పుడు యోహాను మొదటి పత్రికలో చూద్దాం. ఇప్పుడు యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ చదివితే కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపాను. వాడు అతను ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవి. అది చెడ్డ క్రియలు. తర్వాత తన సహోదరుని క్రియలు నీతి క్రియలు. అది అందుచేత చెడ్డ క్రియలు కడుగుండి దుష్టుడి సంబంధి అయి ఉన్నప్పుడు ఈ కార్యాలు జరుగుతాయి. దేవుడు అక్కడ చూసిన ఆ యొక్క దృష్టి, ఎలాంటి దృష్టి చూశాడో తెలుసండి? దేవుని దృష్టి ఎలా ఉందో అక్కడ రాశాడు. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనంలో ఎలా ఉంది? దేవుడు హేబేలును అతని అర్పణను. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఫస్ట్ ఎవరిని చూశాడు? హేబేలును చూశాడు, తర్వాత అర్పణ చూశాడు. అది అంటే దేవుడు ఫస్ట్ డైరెక్ట్గా అర్పణ చూడ్డు. ఫస్ట్ మనల్ని చూస్తాడు, ఆ తర్వాత మన చేతిలోని అర్పణ చూస్తాడు. మనం ఫస్ట్ అర్పణ చూస్తాం కనుక మన చర్చికి 10,000 కానుక ఇచ్చారు కనుక, 1,00,000 వాళ్ళు పెట్టుకున్నారు కనుక, అంటే మనం ఏం చూసాం అక్కడ? అర్పణ చూసాం. ఆడిని చూడం మనం, ఆడు ఎలాంటివాడైనా పర్లేదు మనకే. మన చర్చికి 1,00,000 ఇచ్చాడు కనుక దేవుడు అలా చూడ్డాం. ఫస్ట్ మనిషిని చూస్తాడు, ఆ తర్వాత అతని చేతిలోనే అర్పణ చూస్తాడు. మరి కయ్యను కూడా తీసుకొచ్చాడు. ఎందుకు కయ్యని తీసుకోలేదు? కయ్యని చూచిన వెంటనే ఎలా కనబడ్డాడు? దుష్టుని సంబంధం చేత కయ్యనులో కోపము మరియు అసూయ, ఇది చాలా ప్రమాదకరమైన ప్రశ్నలు. అసూయ అంటే అర్థం ఏంటండి అసలు? అది ఓర్వలేనితనం. వెరీ గుడ్, ఓర్వలేనితనం. అసూయ అంటే తనకు లేనిది ఇతరులకు ఉంది అన్న భావాన్ని అసూయ అంటారు. అది నోట్ చేయండి. అసూయ అంటే తనకు లేనిది ఇతరులకు ఉన్నది. అనే భావన. ఓర్వలేనితనం. సామెతలు 14వ అధ్యాయం 30వ వచనం.
యాకోబు 3:16, గలతీ 5:21. సైకాలజీ ఏం చెప్తుందంటే అభద్రత నుండి పుట్టేది ఇది. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ నుండి అసూయ పుడుతుంది. అది నోట్ చేయండి. మనం అసూయ ఎలా పుడుతుందంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అభద్రతా భావం నుండి. కోపం కూడా అంతే. కోపం అనేది ఆటంకపరిచే స్థితి నుండి పుడుతుంది. ఆటంకం కలిగినప్పుడు వ్యక్తిలో కలిగేదేంటి? భావోద్రేకం, కోపం. లాటన్ అనబడిన శాస్త్రవేత్త దాని మీద బాగా రీసెర్చ్ చేశాడు కోపం. సో అందులో 4 రకాలని చెప్పాడు. అది మనకి అసందర్భం. కానీ అసూయ అనేది అభద్రతా భావం నుండి వచ్చేది. ఆటంకపరుస్తున్నారు, ఆటంక స్థితి అని భావించినప్పుడు కోపం పుడుతుంది. అది టీవీ చూస్తున్నాడు, వీడు ఆటంకపరుస్తున్నాడేమో అనే భావన వస్తే వెంటనే కోపం. సో రైట్. సో మనం భావోద్వేగాల్లో కేస్ స్టడీలు చూస్తున్నాం. మనం కేస్ స్టడీలు అంటే జీవన విషయాల్ని మనం చూస్తాం. అందులో మనం కయ్యను మనం చూసాం. కయ్యన్లో మనకి కోపం, అసూయ మనకు కనబడింది. ఇంకొక కేసు అంటే నియంత్రించలేని కోపం హింసకు దారితీస్తుంది. నియంత్రించలేని కోపం హింసకు దారితీస్తుంది. నియంత్రించలేని కోపం హింస అవుతుంది. మరి ఏంటండి ఆయన పొందింది ఏంటండి? ఫలితం ఏంటి చెప్పండి. అప్పుడు కోపం, అసూయ పడ్డాడు. ఫలితం ఏం జరిగింది చెప్పండి. ఫలితం రాయండి. ప్రతిదానికి ఫలితం ఏమొచ్చిందండి? హత్య, శాపం. కనుక కయ్యేను వంటి వారమై ఉండరాదు అని చెప్పాడు. అంతేకాదు యోధా కూడా రాస్తూ కయ్యన్ని ఎత్తేమన్నాడంటే నడవకూడని 3 మార్గాలు చెప్పాడు యోధా. అందులో అయ్యో వారికి శ్రమ. యోధా 1:11 వారు కయ్యేను నడిచిన మార్గమును నడిచిరి. అయ్యో వారికి శ్రమ అంటే కయ్యేను మార్గం నడిస్తే వాడికి ఏమవుతుందన్నమాట? శ్రమ. శాపం, శ్రమ. యోధా 1:11. సో దాని రిజల్ట్ అది. కోపపడుడి కానీ పాపం చేయడు. నియంత్రించలేని కోపం హింసకు దారితీస్తుంది. అది నియంత్రణలోనే ఉండగలగాల. కనుక కోపాన్ని గురించి కూడా అక్కడ రాస్తాడుగా, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అక్కడ రాయండి ఆ మాట. కనుక చక్కగా 1:19 యాకోబు. కోపపడుటకు నిదానించండి. అంటే వెంటనే తొందరపడి వెంటనే కోపపడకండి. కొంచెం కోపపడటానికి కొంచెం నిదానించండి. టక్మని మాట టక్మని మాటనే తిరగదు. కోపంతో కోపంలో బూతులు వచ్చేస్తాయి కొంతమందికి. నిజంగా కోపంలోనే బూతులు వస్తాయి. అప్పుడు దాకా నియంత్రించుకుంటారు కనుక ఆ నియంత్రణ లేని కోపంలో అసలు బూతులు వచ్చేది. ఒరిజినాలిటీ బయటపడదంటారా? కాదు, ప్రాచీన స్వభావం అంటాను మనం. ప్రాచీన స్వభావం బయటకు వచ్చేద్ది అనమాట. కనుక అన్యాయం జరుగుతున్నప్పుడు, అక్రమం జరుగుతున్నప్పుడు, చూడలేని పరిస్థితులు, ఇలాంటప్పుడు కూడా మనం తట్టుకోలేక ఒక భయంకరమైన కోపం వచ్చి ఆ కోపంలో ఉండి ఇవన్నీ పుడతాయి అన్నమాట. రైట్, ఓకే. హత్య, శాపం దీనికి దారితీసింది. అందుకని అక్కడ ఒక మాట చెప్తాడు, ఆదికాండం 4:7 పాపం
నీ తలుపు దగ్గర పొంచి చూస్తుంది, జాగ్రత్త. నువ్వు కొప్పటం అనుకో, ఏంటి వాకిట్ నిల్చున్నది ఏంటి అనుకున్నారు? పాపం. నువ్వు ఎప్పుడైతే కొప్పడ్డావో రంగం అది పాపంగా ఎంటర్ అయిపోద్ది అనమాట. అది అక్కడ చదవండి 4-7 వచ్చిన ఆదికాండం. చూసారా, వాకిట పాపము పొంచి ఉంది. కనుక నువ్వు మంచి పని చేస్తే తలెత్తుకొని ఉంటావు, మంచి పని చేయలేదు కనుక సిగ్గు. ఏం కలిగిందండి? సిగ్గు. ఫలితం సిగ్గు. తలదించుకొని ఉన్నాడంట. ముద్రేసాడు దేవుడు ఆడి మీద. వీడు శపితమైన వాడు. మీరు తర్వాత కయ్యేని సంతానం 7 తరాలు చూడండి. కయ్యేని సంతానం, షేతు సంతానం 7 తరాలు ఆశీర్వదింపబడిన దేవుని బిడ్డలు వచ్చారు. హానోకు, నోవహు, మెతుషల, తర్వాత ఏనోషు, వీళ్ళందరూ కూడా షేతు సంతానంలో అవుతారు. వరుసగా 7 తరాలు వరుసగా చూస్తే. కయ్యేను 7 తరాలు ఫిజికల్గా ఎదిగాడు. అందరూ ఫిజికల్గా అంటే ఈ ఫ్లూట్లు తయారు చేసిన వాళ్ళు ఒకడో, ఇద్దరిని పెళ్లి చేసుకున్నవాడు ఒకడో, తర్వాత యోబాలు, ఇలా రకరకాల వీళ్ళందరూ కూడా ఫిజికల్గా ఎదిగిన వాళ్ళు. కనుక భౌతికంగా ఎదిగారు వాళ్ళు. వీళ్ళంతా ఆత్మీయంగా ఎదిగారు. కారణం అదే. కనుక తన చేతులారా తన జీవితాన్ని తానే నాశనం చేసిన. ఇది ఫస్ట్ కేస్. ఓకే, నెక్స్ట్ కొంచెం రెండవ ఇంకో కేస్ స్టడీలోకి వెళ్దాం. ఏశావు. ఏశావు తెలుసు కదా మీకు. ఏశావు, ఏశావులో మన భావోద్వేగం ఏం చెప్పండి? ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండం 25వ అధ్యాయం 29 నుండి 34. ఏశావు అడవి నుండి వచ్చాడు, ఆకలేసింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఆకలి సహజాతమా భావోద్వేగమా? సహజం, న్యాచురల్. దాహం సహజాతం, అలసట సహజాతం, ఇవన్నీ సహజాతం. ఇప్పుడు సహజాతం అతని భావోద్రేకాన్ని ఎలా దారితీస్తుందో చూడాలి. అతను కలిగింది ఆకలి. కానీ ఆకలి తక్షణ తృప్తి కోసం. తక్షణ తృప్తి అంటే అర్థం ఏంటి? ఒక లాభసాన కోరిక కలిగింది. తక్షణ తృప్తి. వంట వండుకోవాలంటే టైం పడుతుంది, కర్రీ పాయింట్లు లేవు అప్పుడు. అందుచేత ఖచ్చితంగా ఎక్కువసేపు తనకు టైం తీసుకుంటుంది. అలసిపోయాను నేను. తక్షణమే తృప్తి రావాలి. ఇన్స్టెంట్ సాటిస్ఫాక్షన్. ఇన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ కావాలి అని అనుకోవడం అనేది భావోద్వేగమా సహజాతమా? చెప్పాలి. కరెక్ట్. అందులో నీ మనస్సు ఉంటుంది అనమాట. నీ మనస్సుతో కలిసి చేసే అట్లా ఏమనాలి? భావోద్వేగాలు అనాలి. అది మనం తెలుసుకోవచ్చు. కనుక తక్షణ తృప్తి పొందడానికి ఇష్టపడ్డాడు. దానికోసం తాను నాకు జ్యేష్ఠత్వం హక్కు అవసరం లేదులే అని అనేసాడు. ఎంత విచారకరమైనదని. ఒక ఆకలి, ఒక అలసట. ఆకలి, అలసట సహజాతాలు. దాని నుండి తాను తక్షణ కోరిక పుట్టింది. ఆ కోరికని ద్వారా తృప్తి పడాలని అనుకున్నాడు. అయితే అతనికి పోగొట్టుకున్నవేంటి? అక్కడ ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే అతడు సహనం ఉండాల్సిన విషయాలు ఏంటంటే సహనం ఉండాల్సింది. విలువ తెలిసి ఉండాల్సింది. దేని విలువ? జ్యేష్ఠత్వపు హక్కు విలువ. ఆ తర్వాత బాధపడ్డా లేడా? బాధపడ్డాడని బైబిల్లో ఉందా? ఎక్కడుంది బాధపడ్డాడని? ఆదికాండంలో ఉందా? బాధపడ్డాడని, జ్యేష్ఠత్వం గురించి బాధపడ్డాడని. జ్యేష్ఠత్వం గురించి బాధపడ్డాడు. ఆదికాండం లేదు, హెబ్రీ పత్రికలో. హెబ్రీ పత్రికలో ఉంది చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ 12:17.
అది అతను పొందగోరి కన్నీళ్లు విడిచాడు, కానీ ప్రయోజనం లేదు. దానికోసం వెతికాడు. చూసారా, విలువ పోయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది, వెతికినా ఫలితం లేకుండా పోయింది. కనుక సమయం విలువను కోల్పోతే, ఆ సహనమే కనుక ఉండగలిగితే, విలువ తెలుసుకోగలిగితే, తనకు ఉండాల్సింది ఒక విలువను తెలుసుకొని ఉండాలి. విలువ ఎరిగి అనే పదం రాకుండా, విలువ అంటే విలువను ఎరిగి ఉండాలి, ఎరిగి ఉండాల్సింది. సహనాన్ని తాను కలిగి ఉండాల్సింది. ఫలితం ఏమైంది? ఆశీర్వాదం పోయింది. ఫలితం ఆశీర్వాదం నష్టం. మీరు ఆ తర్వాత నుండి చూస్తే మీరు ఏశావు యాకోబు సంతానానికి ఒక గొడ్డలు పెట్టిగా తయారాడు. ఏశావు అసలు ఇటు యాకోబు సంతానం వెళతా ఉంటే 12 గోత్రాల వాళ్ళు, ఇటు పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగించే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఏశావు సంతానమే. బెస్ట్ ఎగ్జాంపుల్. ఏశావుని సంతానాన్ని ఏదోమీయులు అంటారు. ఏదోమీయులు అసలు వీళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ముందుకెళ్తుంటే ఏదోము ఉంది. ఆ ఏదోము గుండా వెళతాం మేము, దారి అటు ఉంది అని అడిగారు. అడిగితే ఏదోము రాజు ఏమన్నాడు? నేను మా దేశం గుండా వెళ్ళనివ్వనండి. ఏదోము అంటే ఎవరు? ఏశావు సంతానం. 12 గోత్రాలలో అన్న పిల్లల్ని అడిగితే, సొంత తమ్ముళ్ళని అడిగితే, లేదా సహోదరులను అడిగితే తమ గుండా వెళ్ళనివ్వలేదు వాళ్ళు. అదొక్కటే కాదు, నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాడి చేస్తున్నప్పుడు ఈ యాకోబు సంతానం వీళ్ళంతా పారిపోతుంటే పట్టుకొని వచ్చి, పారిపోతున్న వాళ్ళని పట్టుకొని వచ్చి నెబుకద్నెజరుకి అప్పగించింది ఎవరు అనుకున్నారు? ఏదోమీయులే. ఇంకా చదువుతాను. హేరోదు, ది గ్రేట్ హేరోదు. ఎవడో? ది గ్రేట్ హేరోదు ఏదోమీయుడు. హేరోదు యొక్క కొడుకు. హేరోదు 4 సంవత్సరాలు, యేసుప్రభు 4 ఉండేటప్పటికల్లా హేరోదు చచ్చిపోయాడు కదా. దట్స్ నెక్స్ట్ యాంటిపస్ హేరోద్. యాంటిపస్ హేరోద్ ఏదోమీయుడు. వీళ్ళంతా యేసుప్రభువుని క్రైస్తవులందరూ నాశనం చేసినట్టుగా. అగ్రిప్ప హేరోద్. నెక్స్ట్ అగ్రిప్ప హేరోద్ 1, తర్వాత అగ్రిప్ప హేరోద్ 2, వీళ్ళంతా ఏదోమీయులే. వీళ్ళంతా ఏశావు సంతానమే. ఎంత విచారకరం చూసారా చివరి వరకు. అందుకని దేవుడు వాళ్ళని శపించాడు. ఏదోమీయుల్ని శపించిన గ్రంథం ఏది? ఆ ఒక్క అధ్యాయం గ్రంథం మీద 6 ప్రసంగాలు చేశాను నేను. ఏదోమీయుల యొక్క తప్పుల్ని ఏఆర్ పాల్సన్ మెసేజెస్లో ఓబద్యా చదవండి. 6 ప్రసంగాలు ఏదోమీయులు కలిగి ఉన్న 6 తప్పుడు అభిప్రాయాలు. ఏంటి చెప్పండి? ఒక అధ్యాయమే, ఒక అధ్యాయం అన్నది బైబిల్లో ఒకే ఒక అధ్యాయం. ఆ అధ్యాయంలో వీళ్ళ గురించే, ఏదోమీయుల గురించి. అరే ఇంతసేపు వాళ్ళకి ఒకటున్న ఏంటనేది ముందు గుర్తు చేసుకోండి పోనీ. సరే, ఓబద్యా ఇంటికి వెళ్ళిన తర్వాత ఓబద్యా చదవండి. ఓబద్యా వీలైతే నా యూట్యూబ్లోకి వెళ్ళి ఓబద్యా సంబంధించిన 6 ప్రసంగాలు. సొంత సహోదరుల మీద ఎలా దాడి చేశారు వాళ్ళు, సొంత సహోదరుల మీద ఇప్పుడు ప్రజెంట్లో జరుగుతున్న పరిణామాలు ఏంటి, అన్నదమ్ములు పిల్లల్లో జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఇవన్నీ అన్నీ కూడా ప్రస్తుత కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని చెప్పండి. కనుక మనం చూస్తే ఇక్కడ ఫలితం ఆశీర్వాదం నష్టం కలిగింది. కనుక దీన్ని బట్టి మనం తెలుసుకునే సత్యం ఏంటంటే, వాల్యూ ఏంటంటే, విలువ ఏంటంటే, తక్షణమైన ఉద్వేగాలు ఎప్పుడు కూడా, తక్షణ ఉద్వేగాలు శాశ్వత నష్టాన్ని ఇస్తాయి.
సైకలాజికల్ పాయింట్లు అనమాట, ఇలాంటి చిన్న చిన్న బిట్లు. తక్షణ ఉద్వేగాలు శాశ్వత నష్టాలు ఇస్తాయి. ఆ తొందరపాట్లో అనేసిన మాటలు, తొందరపాట్లో కొట్టేసిన దెబ్బలు, తొందరపాట్లో చేసేసిన పనులు, తొందరపాట్లో వివేచన లేకుండా చేసేయడం, వివేచన నశించడం వలన జరిగే పనులు. ఆకలేసింది కానీ దానికి కొంత సహనం కావాలి ఏషావుకి, కానీ దానికి దీన్ని తాకట్టెట్టి కనుక తనకున్న విశ్వాసాన్ని అక్కడ ఏషావుకి ఇచ్చిన భయంకరమైన పేర్లు చూస్తే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం ఏషావుకి ఇచ్చిన పేర్లు చూద్దాం. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు. చూసారు ఏమయ్యాడు? నెక్స్ట్ వ్యభిచారి. దానికోసం ఆశీర్వాదం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశాన్ని జార విడుచుకున్నవాడు, జార విడిచినవాడు. తర్వాత విసర్జింపబడినవాడు. సరే, భ్రష్టుడు. వ్యభిచారని ఎందుకు అన్నాడండి? ఏశావు వ్యభిచారి అని అర్థమా? కాదు. ఇక్కడ వ్యభిచారి అనే పదం ఎందుకు వాడాడంటే విశ్వాసాన్ని తాకట్టు పెడితే అది వ్యభిచారం. విశ్వాసాన్ని దేవుని మీద ఉంచకుండా దేని మీద ఉంచినా దాన్ని ఏమన్నాడు దేవుడు? వ్యభిచారం అన్నాడు. వ్యభిచారం అంటే శరీరంతో చేసేదే కాదు. దేవతలను పూజ చేశారనుకోండి, దాన్ని బైబిల్లో ఏం చెప్పాడు? వ్యభిచారం అన్నాడు. అదనమాట. దేవుని మీద ఉంచాల్సిన విశ్వాసాన్ని దేని మీద పెట్టాడు అంటే తన విశ్వాసాన్ని ఒక చుక్కుడుగా కూరలకే తాకట్టు పెట్టేసి తన విలువని తాకట్టు పెట్టేశాడు. అది వ్యభిచారం. ఉంచవలసిన దాన్ని ఉంచకుండా వేరే రీతిగా వాడితే దాన్ని ఏమంటారు? వ్యభిచారం అంటారు. అంతే. ఉండవలసిన వాళ్ళతో ఉండకుండా వేరే వాళ్ళతో ఉంటే అది వ్యభిచారం. అలాగే దేవునితో ఉండకుండా మనం సాతానుతో ఉండి లోకంతో ఉంటే అదే వ్యభిచారం. సో ఏషావు కేస్ స్టడీలో మనకు అర్థమవుతుంది. ఆకలి సహజాతం, తక్షణ తృప్తి పొందాలన్న కోరిక, తక్షణ కోరిక, వెంటనే నివృత్తి అయిపోవాలి అనే తక్షణ. అందుకనే మనం కంక్లూజన్ రాశాం, తక్షణ ఉద్వేగాలు ఎప్పుడు కూడా శాశ్వత నష్టాలను కలుగజేస్తాయి. తొందరపడిపోకండి, వెంటనే అనేయకండి, తొందరపడి వెళ్ళిపోకండి, ఒక్క నిమిషం ఆగండి, తొందరపడి చేసేయకండి, ఒక్క నిమిషం ఆగండి, తొందరపడి మాట్లాడకండి, ఒక్క నిమిషం ఆగండి. సో ఆ విలువను కోల్పోతారు, భ్రష్టులు అవుతారు, వ్యభిచారులుగా గుర్తింపబడతారు, అవకాశాన్ని జార విడిచిన వాళ్ళు అవుతారు, విసర్జింపబడిన వాళ్ళు అవుతారు. సో అంటే ఉద్వేగాలు మనకి ఎన్ని పాఠాలు నేర్పుతూనే ఉంది. ఓకే, ఏషావు. నెక్స్ట్ ఇంకొక కేసు చూద్దాం. వాళ్ళ బ్రదర్ను కూడా చూద్దాం మనం. ఇక్కడ బాగుంటుంది. యాకోబు. ఓకే, యాకోబు. స్త్రీలను కూడా ఒక ఇద్దరిని చూపించి మనం, ఎందుకంటే ఆదికాండంలో మనకి కావాల్సినవన్నీ ఉంటాయండి. ఆదికాండం అది రైట్. యాకోబు. యాకోబు కేస్ స్టడీ చాలా బాగుంటుందండి. యాకోబు కేస్ స్టడీ మీద నేను రెవల్యూషన్లో మాట్లాడా. చాలా ఉంటుంది మెసేజ్ కూడా. రెవల్యూషన్, రిఫార్మేషన్, రివైవల్ అని ఒక 3 ప్రసంగాలు పెట్టాను అనమాట. అందులో యాకోబుకు దేవుడిచ్చిన ప్రత్యక్షత, 20 సంవత్సరాల తన జీవితాన్ని యాకోబు గురించి మనకి ఆదికాండం 27వ అధ్యాయంలో నుండి తీసుకుంటున్నాం మనం. 18 నుండి 24 అన్నయ్యను మోసం చేసే సీన్ తీసుకుందాం. యాకోబు వాళ్ళ అమ్మ చేత ప్రేరేపింపబడ్డాడు. యాకోబులో కూడా సహజంగా స్వభావం ఉంది. తండ్రిని మోసం చేశాడు. అన్న చంపేస్తాడేమోనని భయం కలిగింది. ఇప్పుడు చెప్పాలి, భయము సహజాతమా, ఉద్వేగమా? ఉద్వేగం. ఇప్పుడు పాము పిల్లోడి దగ్గరకు వచ్చింది. పాము అలా చేస్తుందన్న సంగతే ఆడికి తెలీదు. ఆడు పామును అలా పట్టేసుకొని ఇలా నలిపేసి పాము చచ్చిపోయింది పిల్లోడి చేతిలో. అది వీడియో పెట్టారు వాట్సాప్లో. పిల్లాడు పాము ఎందుకు భయపడలేదు? ఆడి మనస్సు చెప్పలా.
సో భయం అనేది ఒక ఉద్వేగం. అంటే నేను దాన్ని తట్టుకోలేను, నేను దాన్ని చేరలేను, నేను దాన్ని అధిగమించలేను, నేను దానికంటే తక్కువ అనే భావన కలిగినప్పుడు భయం వస్తుంది. అర్థమైందండి? భయం ఎప్పుడు పడుతుంది చెప్పండి. ఇప్పుడు నేను ఓవర్కమ్ ఏమంటారు? ఓవర్కమ్ అంటే ఏంటండి? దాటెళ్ళను, ఛేదించలేను. వెరీ గుడ్. నేను ఛేదించలేను, నాకు అసాధ్యం, మానసిక ఒత్తిడి ఏదో నా మీదకి వచ్చేస్తుంది అనే ఒక ఒత్తిడి మనసులో కలిగినప్పుడు, చేయలేనప్పుడు మనకు కలిగేది భయం. సో యాకోబులో మనం ఖచ్చితంగా చూస్తాం. ఒకటి భయం, రెండవది భయం వేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా స్వీయ రక్షణ పొందుతారు. అంటే మనకు భయం వేసింది, అక్కడ ఏమన్నా ఉంటాయని వెంటనే చెప్పులు వేసుకున్నాం. అది మీరు వ్యక్తిగతంగా మీరు చేసుకున్న వ్యక్తిగత రక్షణ. ఓకే, భయం వేసింది, చలి పెడదేమో, మంచు ఉంటుందేమో అనుకొని షట్టర్ వేసుకొని వచ్చాడు అని. ఇప్పుడు వెళ్ళేటప్పుడు చలి పెడుతుందని. సో అది స్వీయ రక్షణ. భయం వేసినప్పుడు యాకోబు పారిపోయాడు. వాళ్ళ అమ్మ కూడా ఐడియా ఇచ్చింది, అరే నువ్వు ఎలాగో పారిపోవాలని అంటున్నావు కనుక ఎక్కడికో వెళ్ళొద్దు, మా అన్నయ్య దగ్గరికే వెళ్ళు, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళు, మా అన్నయ్య దగ్గర ఉండు నువ్వు అని ఐడియా కూడా ఇచ్చింది. కనుక ఇక్కడ యాకోబులో రెండు కనబడుతున్నాయి. ఒకటి భయము, రెండవది స్వీయ రక్షణ. తన్ను తాను రక్షించుకోవటాని కోసం చేసే ప్రయత్నం. అది ఆత్మరక్షణ భావం. ఆత్మరక్షణ అనేది తను తాను రక్షించుకోవాలని అనిపించింది. ఎందుకోసం అండి? ఎందుకు కలిగింది ఆత్మరక్షణ చేసుకోవాలని? తను ఏం చేశాడండి? మోసం, తండ్రిని వంచన. సో ఇవన్నీ కూడా ఉద్దేశంతో చేసినాయి. ఎంత అక్కడ మీ ప్లాన్ చూస్తే సూపర్ ప్లాన్ ఉంటుంది అనమాట. ఎంత ప్లాన్డ్గా చేశారు వాళ్ళ తల్లి కొడుకులు కలిసి ఎవరిని మోసం చేస్తున్నారు? ఆమె భర్తనై, ఇడే తండ్రిని. ఇంతకీ వాళ్ళు పొందాలనుకుంది ఏంటనుకున్నారు? భౌతిక ఆశీర్వాదాలు అవి. భౌతిక ఆశీర్వాదాలు అంటే వాళ్ళకి కనీసం ఆశీర్వాదాల విలువలు తెలియలేదన్నాడు. భౌతిక ఆశీర్వాదాల కోసం వాళ్ళ నాన్న చెప్పిన ఆశీర్వాదాలు ఏంటో చదవండి మీరు, బైబిల్లో తెలుస్తుంది. వాళ్ళ నాన్న ఏం ఆశీర్వదిస్తాడు? నువ్వు ప్రజల దగ్గరికి వెళ్తావు, నువ్వు నాయకుడు అవుతావు, ఏలికగా ఉంటావు, వాళ్ళు నీ చుట్టూ తిరుగుతుంటారు, నువ్వు లీడర్గా వాళ్ళని నడిపిస్తుంటావు. ఇవే అంటే ఒక 50 మంది మన వెనకాల తిరిగేస్తే మనం సూపరు, మనం ఒక 10 మంది మన వెనకాల తిరిగితే ఒక 100 మంది మనకుంటే సూపరు అని అనుకుంటూ ఉంటాం మనం. కనుక అన్ని భౌతికపరమైన ఆశీర్వాదాలు. ఒక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉందా అందులో? లేవు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఆ వివేచన లేదు వీడికి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. అందుకోసమే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల్లో బాగానే ఎదిగాడు యాకోబు. 2 భార్యలు, భౌతికపరమైన ఆశీర్వాదం. 2 భార్యలు, 2 దాసీలు, 11 మంది పిల్లలు, 100 కొలది సంతానం, 100 కొలది పశు సంపద, 1000 కొలది ప్రజలు. ఇవన్నీ భౌతికమైన ఆశీర్వాదాలే. ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ ఉంటాయా? కనాను చేరే లోపల చచ్చిపోయింది. ఎవరో రాహేలు. బెత్లెహేము కూడా చేరలేదు, చచ్చిపోయింది. 14 సంవత్సరాలు ప్రేమించింది, చచ్చిపోయింది. ఆలోచించాలి. ఇవన్నీ భౌతికపరమైన ఆశీర్వాదాలే. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం వీళ్ళ కోసం, ఇప్పుడు వాళ్ళ కోసం, భార్యల కోసం కష్టపడి చెమటోడ్చి, అబ్బా ఇవన్నీ ఎలాగనుకుంటున్నారు అసలు మీరు ఆలోచించండి. వీటన్నింటి కోసం ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధంగా అసలు అతను ఫాలో అవ్వలేదు. ఎందుకని తెలుసా? మోసం వంచన ద్వారా
తాను వంచింపబడ్డాడు, తాను మోసపడ్డాడు. ఒకటి అతనిలో 3 దాడి చేసినాయి యాకోబులో. ఒకటి శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపుడమ్మం. ఫలితాలు ఇవన్నీ ఏంటండి పొందింది? మోసం చేయటం వల్ల వచ్చిన ఫలితాలు ఏంటండి? శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం ఫలితాలు. అంతేకాదు అక్కడికి వెళ్ళి ఒక భయం ఏర్పడింది. ఒక ప్రాణరక్షణ చేసుకోవాలని. నిజానికి రక్షించేవాడు దేవుడే, కానీ వీడే తను ప్రాణరక్షణ చేసుకోవాలని. శరీరాశ ఎక్కడ కనపడుతుంది అనుకున్నారు? వాళ్ళ మరదలను చూశాడు. అక్కడ రాహేలును ప్రేమించాను అని ఉంటుంది, అక్కడ శరీరాశ కనపడుద్ది. నేత్రాశ ఎక్కడ కనపడుద్ది? మా మామగారికి ఇన్ని గొర్రెలు ఉన్నాయి, నాకు కూడా గొర్రెలు కావాలి. వెరీ గుడ్, ఖచ్చితంగా వెళ్ళి చెప్తారు అనమాట. అప్పుడు మామగారు ఇలాగా నేను ఇన్ని సంవత్సరాలు చేస్తాను, ఇక నుండి నేత్రాశ. 3 జీవపుడమ్మ ఎక్కడ కనపడుద్ది? కాదు, జీవపుడమ్మ ఎక్కడంటే, మామగారు నేను 20 సంవత్సరాలు ఇంట్లో పనిచేశాను, నేను వచ్చినప్పుడు మీకు ఏమీ లేదు, నేను ఇంట్లో కాలు పెట్టాను, నువ్వు ఆశీర్వదింపబడ్డా. అంటే ఇది కాలు పెడితే, అంటే ఈ మోసగాడు కాలు పెడితే దేవుడు అంటే ఆడిని ఆశీర్వదించాడంట. ఎంత అది జీవపుడమ్మం, బడాయి అనమాట. ఉన్నదానికంటే అధికంగా చెప్పుకునే బడాయి జీవపుడమ్మం. ఈ 3 వచ్చేసినాయి, ఎన్ని వచ్చినాయి. కనుక యాకోబు అక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మరక్షణ భావం కలిగింది. ఆత్మ రక్షించుకోవాలని మోసం, వంచన ద్వారా తను ఏం పొందాడు? శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం, భయం, మరి ప్రాణరక్షణ, ఇవన్నీ కూడా. అయితే అతనికి ఉండాల్సింది ఏంటంటే, అసలు ఆశీర్వదించే దేవుని మీద విశ్వాసం లేదు. అందుకని మీరు గమనించారో లేదో, ఇన్నున్నా కూడా దేవుడు ఆ రోజున నీకేంగా నన్ను ఆశీర్వదించు అన్నాడు. ఆశీర్వదించు అంటాం ఏంటండి? ఇవన్నీ ఆశీర్వాదాలు కాదండి, భౌతికపరమైన ఆశీర్వాదాలు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం లేదు, ఆత్మ సంబంధ ఆశీర్వాదం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అక్కడ రాసి ఉంటుంది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఆయనే మనకు దయచేస్తాడు. ఎవరు దయచేసేది? యేసుప్రభు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దయచేస్తాడు. కనుక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కోసం ఆ రోజున యాకోబు అడిగాడు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ. చూసారా? అంచేత యాకోబు మోసం చేశాడు, దేవునిపై విశ్వాసం లేదు, దేవుడు ఆశీర్వదించేంతవరకు సహనం లేదు. మోసానికి పాల్పడ్డాడు. అందుకే సహనం లేని వాళ్ళందరూ కూడా మోసాలకు పాల్పడతారు. పరీక్ష చదవటానికి ఓపిక లేని వాళ్ళందరూ కాపీలు కొడుతుంటారు. వాళ్ళు పడుకొని నిద్రపోతారు, కాపీలు జేబులో పెట్టుకుంటారు. ఈ రాసే ఇప్పుడు కాపీలు చిన్నగా రాయాలి కదా, అలా రాసే కష్టం పుస్తకం మీద పెడితే దెబ్బకొచ్చేది. కాపీలు రాయడానికి ఉన్నంత ఇన్ని కాపీలు అనమాట తీస్తూ ఉంటాం మేము. ఒక్కొక్కరు ఎలగలగంటే దీని లోపల చిన్న రంధ్రం చేసి దీని లోపల సొక్కా చుట్టూరు అయ్యే ఈ బెల్ట్ పెట్టుకుంటే సరే, బెల్ట్ వెనకాల మాటికి ఇలా బెల్ట్ ఇలా చూస్తున్నాడు వాడు. నేను ఇటే కిటికీలో ఉండి చూస్తాను, ఆడి చోట్ల నేను కిటికీ వచ్చి చూస్తాను, ఇలా చూస్తాను. బెల్ట్ మీద చిన్న అక్షరాలతో ఆడు దానికోసం అంత కేటాయించాడు కదా ఆడు. ఆ సమయమే కనుక ఆడు కేటాయిస్తాడు. సో సహనం లేకపోవటం వలన ఈ మోసానికి ఎక్కువ పాల్పడతాడు. అందుకనే మోసగాడయ్యాడు. భయం, మోసం. ఇంకొకటి చేయాల్సి వచ్చింది ఆడు. మోసం వంచనే కాదు, నాటకీకరణ. నాటకం ఆడారు వాళ్ళు. నాటకీకరణ జరిగింది అక్కడ. మిమిక్రీ చేశారు వాళ్ళు, మేకప్ వేశారు వాళ్ళు. మిమిక్రీ, స్వరాలు మార్చి. వాళ్ళమ్మ ఎంత తెలివిగా చేసింది అనుకున్నారు? మొట్టమొదటి వాళ్ళమ్మ మోసం చేసేటప్పుడు ఎంత తెలివిగా చేసిందంటే, ముందు
మీ నాన్న ఆశీర్వదిస్తాడు కనుక నీకే చెందాలి ఆశీర్వాదం, ఆశీర్వాదం నీకే చెందాలి అని చెప్పింది. 2, మీ నాన్న దగ్గర స్వరం మారాలి, స్వరం మార్చి మాట్లాడాలి అంది. మీ నాన్న వాసన చూస్తాడు, కళ్ళు కనపట్లేదు కనుక, అందుచేత మీ అన్నయ్య అంగీ వేసుకోవాలి, అన్నయ్య అంగి. ఎందుకంటే వాడు అడుగులమ్మ తిరుగుతాడు కదా, అడుగు వాసన వస్తుంది అనమాట, వాటికి సంబంధించిన అలాగా మీ అన్నయ్య అంగి వేసుకోవాలి. 4వది, నేనే మేకపిల్లని వాటిని వధిస్తున్నాం కదా, మంచి మాంసం, దాని యొక్క చర్మం కప్పింది, చర్మం చేతులకి చర్మం అన్నీ కప్పింది. అంతేకాదు ఇద్దరం కలిసి వంట చేద్దాం. వీళ్ళిద్దరూ చెఫే, అంటే వంటగదిలో ఉండేవాళ్ళు అనమాట. ఇద్దరు మంచి రుచి కలిగిన ఆహారం. ఇదంతా ప్లాన్ అండి, ఫర్ ప్లాన్. ఇంత డేంజరస్ అండి, మోసం చేయడానికి కోసం ఇంత ప్లాన్. మనం మంచి కోసం చేయాలి, మంచి కోసం ఒక ప్లాన్, మంచి ప్లాన్ ఉంది, దీనికోసం అంత ఖర్చు పెడుతున్నాం. ఆత్మరక్షణ జరగాలి. ఇక్కడ సంఘాల్లో నుండి అనేక మంది యవనస్తులు ఇక్కడ బలపరచబడాలి, పాస్టర్స్ ఇందులో బలపరచబడాలి, విధవరాండ్రు అనేక మంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని ఇక్కడ కలిగించాలి. అనేక మంది యవనస్తులు ఉన్నారు, వాళ్ళకి చక్కని ట్రైనింగ్స్ ఇక్కడ జరగాలి. మంచి కోసం నువ్వు ప్లాన్ చేయాలి, కానీ భయం కలిగించేది, వంచనతో కూడింది, నాటకీకరణ సంబంధించిన వాటికి ఎందుకంత టైం వేస్ట్? కనుక మనం తెలుసుకోవాల్సిన ఫలితం ఏంటి? కుటుంబంలో విభజన వచ్చేసింది, కుటుంబంలో విభజన, కక్షలు వచ్చేసింది. ఏమొచ్చేసింది? పారిపోవటం. కలుసుకున్న తర్వాత కూడా అండి, కలుసుకున్న తర్వాత పాక్షికంగా కలుసుకున్నారు అంతే. నిజంగా అంతా విరుద్ధం. చివరికి కుటుంబాలన్నీ అలా విడిపోయినాయి, చివరి వరకు కూడా, స్టిల్ ఈనాటి వరకు కూడా. యాకోబు యొక్క సంతానాన్ని ఏశావు సంతానం ఇప్పటికీ ద్వేషిస్తూనే ఉన్నారు. తెలుసుకోవాలి, మన జీవితాల్లో కూడా ఉద్వేగం శృతి మించిదే, ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది. రైట్, ఇంకా స్త్రీలలో ఒకళ్ళిద్దరిని చూద్దాము, మిగిలిన వాళ్ళని మనం రేపు చూద్దాం. ఒకళ్ళని చూద్దాంలేండి. హవ్వ ఫస్ట్, ఈవ్ని చూద్దాం. ఇక్కడ మీరు ఈవ్ క్యారెక్టరిస్టిక్స్ని చూస్తే మీరు అవలో చూస్తే ఇప్పుడు మీరు చెప్పాలి, ఆకర్షణ అనేది సహజాతమా భావోద్వేగమా? చెప్పండి, ఆలోచించండి. ఆకర్షణ అనేది మీకు చాలా ఆకర్షణీయంగా చాలా కనపడతాయి కదా, అది సహజాతమా భావోద్వేగమా? సహజాతం. అది పొందాలన్న కోరిక, అది భావోద్వేగం. చాలా ఆకర్షణీయంగా కనపడతాయి. గార్డెన్లో చాలా మొక్కలు ఉంటాయి, వెంటనే సైలెంట్కి వెళ్ళి కోసేస్తారు చూసారా, అది భావోద్వేగం. ఎందుకని? ఆ పువ్వు నాకు ఉండాలా, అది నాకు ఉండాలా అని చేత. ఇక్కడ అలాగే జరిగింది. ఆ పండు చూచుటకు కన్నులకు రమ్యమైనది గాను, చూచుటకు అందముగాను, తర్వాత మనసుకి మనోహరంగాను ఉందంట. మనోహరంగా ఉందే, అందంగా ఉందే, రమ్యంగా ఉంది. దట్ ఈజ్ న్యాచురల్. జాగ్రత్తగా వినాలి, అది న్యాచురలే, సహజమే. కానీ దాన్ని నేను పొందాలి అన్న కోరిక ఉంది సరే, అక్కడ దెబ్బతినేసి. ఏదైనా అంతే. ఇప్పుడు మనం నోట్ చేసుకుందాం. ఆకర్షణ అనే దగ్గర సహజాతం అని రాసుకోండి. పొందాలన్న కోరిక,
అది ఉద్వేగం, ఎమోషన్. ఆదికాండం ఒక రెఫరెన్సే లేదు. ఆదికాండం 3:6 అక్కడ చదువునానా, అక్కడ 3 లక్షణాలు చదువు. అది కన్నులకు అక్కడ ఉన్నది చూసా. చెప్పమ్మా. ఒకటే కన్నులకు అందం, అందంగా ఉంది. అందంగా, కన్నులకు అందంగా, వివేకమిచ్చు రమ్యం, ఆహారానికి మంచిది. అది 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 ఫస్ట్ ఉండాలండి. సరే, 3 వచ్చినాయి కదా. ఇది ఎప్పుడైతే నాకు కావాలని అనుకుందో అదేమైందో తెలుసా? ఆహారానికి మంచిది శరీరాశ అయింది. నాకు కావాలి అనుకున్నప్పుడు నేత్రాశ అయింది. ఇది వివేకమిచ్చే రమ్యం నాకు కావాలి అనుకున్నప్పుడు ఇదేమైంది? జీవపు డంబం అయింది. ఇప్పుడు అర్థమైందండి? కన్నులకు అందంగా ఉంది, అంతవరకు ఓకే. ఏదైనా ఉంటే దేవుణ్ణి అడగాలి, ఏదైనా ఉంటే దేవునితోనే చెప్పాలి. కానీ అది మానేసి దానిని నేను పొందాలి అన్న వెంటనే అది ఏమైంది? నేత్రాశ. కోనేట్లో నీళ్లలో ఏమీ లేదు. నువ్వు సిలోయంకి వెళ్ళి కోనేట్లో నీళ్ళతో కడుక్కో అన్నాడు దేవుడు. నీళ్లలో మహత్తుందా? వాడు చేసిన కార్యంలో ఆయన పంపిన ఆ మాటలో మహత్వం ఉందో చెప్పాలి. ఆయన మాటలోనే మహత్వం ఉంది, నీళ్ళల్లో లేదు. అంటే నువ్వు నీళ్ళతో అలా కడుక్కున్నప్పుడు అది నీకు అప్లై అవుతుంది అనమాట. నీళ్ళల్లో నువ్వు కడుక్కోలేదనుకో ఆ మాటకు విలువ లేకుండా అది పాపం అవుతుంది అనమాట. టామ్ హేల్ అని కొత్త నిబంధన వ్యాఖ్యానం రాశాడు. థామస్ హేల్, పాత నిబంధన కూడా వచ్చింది పెద్దదే. అందులో అంటాడు అనమాట, ఆదామవలో దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోయారు, అప్పుడు ఈ దాడి చేసింది. అది పొందాలి అని అనుకున్నప్పుడు దేవుని ద్వారానే పొందాలి. దేవుడిని అక్కడ దేవుని మీద ఉంచాల్సిన విశ్వాసం, దేవుని మీద ఉంచాల్సిన నమ్మకం, దేవుడు ఇస్తాడు మనకే ఏదైనా అవసరమైతే అన్న నమ్మకాన్ని కోల్పోయి సాతానుగాడు ఇస్తాడు మనకే అన్న మేర అక్కడతో అందుచేత హవ్వ చేసిన ప్రధానమైన ఏంటంటే పొందాలని కోరిక ఆమె కలిగింది. అది స్వీయ జ్ఞానం అంటాడు భక్తుడు. ఏ జ్ఞానం? స్వీయ జ్ఞానం, సొంత జ్ఞానాన్ని వాడింది. హైపోథీసిస్ అంటామా, ఊహా పరికల్పనలో గురైంది. ఊహా పరికల్పనలు. కనుక ఆమెకి ఏమీ లేవు. ఏం ఉండాల్సింది? ఏంటి? ఉండాల్సింది విధేయత, ఉండాల్సింది ఆత్మ నియంత్రణ ఉండాల్సింది. అలా చేయటం వల్ల ఏం జరిగింది? ఫలితం ఏం జరిగింది చెప్పండి. ఇప్పుడు వరుసగా శాపం, పతనం, వెళ్ళగొట్టబడ్డారు. అక్కడ రాసి ఉంటుంది కదా, దేవుడు వారిద్దరిని ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టానని ఉంది. వెళ్ళగొట్టబడ్డారు. అది ఎంత వెళ్ళగొట్టబడ్డారు. సిగ్గు కలిగింది వాళ్ళకి. సిగ్గు కలిగితే దేవుడే ఆకులతో ఆకులతో కచ్చడాలు చేశాడు. తర్వాత బలి చేసి చర్మపు చొక్కాలు కూడా దేవుడే వాళ్ళకు కుట్టించాల్సి వచ్చింది. సో కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, నియంత్రణ లేని కోరిక పాపం అవుతుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యం. నియంత్రణ లేని కోరిక పాపానికి దారితీస్తుంది. ఇలాంటి టైటిల్స్ని
మీరు చేసి క్యాన్వాలో పెడుతుండాల కింద. ఇలాంటి నియంత్రణ లేని కోరిక పాపానికి దారితీస్తుంది. సో ఇది అవ్వ ద్వారా మనం నేర్చుకున్నాం. యాకోబు 1:14-15 ఆ మాట చెప్తాడు. ఏమని? ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడి శోధింపబడతాడు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము కోరిక అదుపు లేక దురాశ అయితే అది గర్భం ధరించి పాపాన్ని కంటే పాపం మరణమైంది. కనుక అదుపు లేని కోరిక, పొందేయాలన్న కోరిక దురాశగా మారింది. అక్కడ దురాశని ఎందుకన్నారంటే ఆశపట్టడం తప్పు లేదు, దురాశ అయింది. బోతును కోసేయటం తప్పు. ప్రతిరోజు గుడ్డు తీసుకుంటున్నాడు, బంగారు గుడ్డు బాగానే ఉంది కదా, లోపల ఇంకెన్ని ఉంటాయో రోజు ఒక్కొక్కటి ఎత్తున్నాయి అని చెప్పి కోసేస్తే అది దురాశ. దురాశ దుఃఖానికి చేటు ఇక్కడ జరిగింది. దురాశ పాపానికి అంది, పాపం మరణకు. అక్కడ మరులు కొల్పబడి అని ఉంటుంది. అంటే ఎన్నోసార్లు మరి వాళ్ళకు కూడా మనస్సాక్షి ఉంటుంది కదండి. దేవుడు ఎత్తాడు, దేవుడికి వస్తాడు అన్నా సరే మళ్ళీ మాటిమాటికి శోధింపబడ్డాడు అనమాట. ఆ శోధనలు జయించలేకపోయింది. అందుకే కింద రాస్తాడు, శోధన జయించువాడు ధన్యుడు అని అన్న విషయాన్ని అక్కడ రాస్తాడు. యోహాను 1:2 దీనికి మనం కలపాలి. యోహాను 2:16 లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ. ఇక్కడ కలపండి 2:16. కనుక రోమపత్రిక 7:7 ఒకటి చదివండి, ప్రార్థన చేద్దాం. వచ్చే వారం మరికొంతమంది కేస్ స్టడీలు మనం చూద్దాం. ఇవన్నీ ఆదికాండలు, ఎందుకంటే ప్రారంభాలన్నీ. రోమపత్రిక 7:7 కాబట్టి ఏమను ధర్మశాస్త్రము పాపమైన అట్లనరాదు. ధర్మశాస్త్రం వల్లనే గాని పాపమనగా ఏ వ్యక్తితో నాకు తెలియకపోదు. ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పని వాళ్ళ దురాశ ఎట్టితో నాకు తెలియపోను కదా అది చెప్పాడు. ఇప్పుడు తినొద్దు అని చెప్పాడు. అలా చెప్పలేదు అనుకోండి, వాళ్ళు ఆశపడితే దానికి శిక్ష వేయటానికి వీలు లేకుండా ఉండను కదా. అర్థమవుతుంది? ఎంత బాగా చెబుతున్నాడు. అది అటు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు. చెప్పిన తర్వాత చెప్పలేదనుకోండి, అప్పుడు దాకా అడ్డగోలైన వివాహాలు జరిగినాయి. వెంటనే దేవుడు ఏం చేశాడు? చట్టాన్ని తీసుకొచ్చాడు, ధర్మశాస్త్రం తీసుకొచ్చి వీళ్ళనే పెళ్లి చేసుకోవాలి, వీళ్ళని పెళ్లి చేసుకోవాలి అని చట్టం రాకముందు చాలా అసాంఘిక విధంగా కలిశారు వాళ్ళు. రక్త సంబంధులనే పెళ్లి చేసుకున్నారు. అలా జరిగింది. అంచేత ఆ తర్వాత దేవుడు చట్టం పెట్టాడు. వీళ్ళకి ఏదేని తోటలోనే పెట్టాడు. ఏదేని తోటలో చట్టం పెట్టినప్పుడు చట్టాన్ని ఉల్లంఘించడం వలన పాపమైంది. అదే చెప్పకుండా ఉంటే ఆశపడటం తప్పులేదు, కానీ చెప్పిన తర్వాత ఆశపడటం అనేది, ఒకవేళ ఆశపడినా దాన్ని పొందాలని కోసం అనుకోవటం, ఆ దురాశ కార్యానికి వెళ్ళిపోవటం, ఆమె తినేయటమే కాకుండా ఆదాముకు కూడా, ఆదామైనా కంట్రోల్ చేయాలి కదా. అర్ధంగి కనుక తినేసి ఉంటాడు అంతే కదా. నా ఎముకల్లో ఒక ఎముక అన్నవాడు తినలేదు అనుకోండి, ఎముకలా మారతాడు ఇక. అందుచేత నా ఎముకల్లో ఎముకో కనుక, నా మాంసంలో మాంసం కనుక, నువ్వు ఇచ్చావు కనుక అని తినేసి ఉంటాడు అనుకుంటున్నాను నేనైతే. కనుక అక్కడ నుండి యాపిల్ అంతా కొరకబడిన యాపిల్ వచ్చింది మనకి ఆ రోజు నుండి. ఆ పాపమే ఇప్పుడు లోకమంతా చుట్టుకుంటుంది. కనుక మీరు ఆలోచించండి. ఈవిలో నుండి మనం వచ్చే వారం మరికొన్ని కీలకమైన నాయకులలో నుండి భావోద్వేగాలను మనం చూద్దాం. వాళ్ళ భావోద్వేగాలు, అసూయ వచ్చేసినాయి, కోపం వచ్చేసినాయి, దురాశ వచ్చేసింది, ఇంకేమొచ్చేసినాయి, ఇంకా ఉన్నాయి కదా. ఒకటి కామం రాలేదు. కోరిక ఉండటం వేరు, కామం వేరు కదా. సో వాటిని కూడా మనం చూద్దాం. అంటే వాళ్ళు ఎలాగా వాళ్ళకి అలా డ్రైవ్ అయ్యారు, ఆ విషయాలు మనం చూద్దాం. దేవుడు ఈ మాటలు మన యొక్క వినికిడిలో ఆధ్యాత్మిక అవగాహనకు దీవించునుగాక. ఆమేన్. జేమ్స్ అన్న చిన్న ప్రార్థన చేయండి. మైక్
ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ పరిశుద్ధ దినము కొరకు నీకు వందనములు. ప్రపంచవ్యాప్తముగా నాయన ఈ దినము నిన్ను ఆరాధించే భాగ్యమును మాకు అనుగ్రహించారు. ఇంకనూ ఈ సాయంకాలం ఈ రాత్రికి ఎక్కడెక్కడైతే ఆరాధన జరుగుచున్నదో అక్కడ మీరుండి నాయన ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తాకుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నాయన నీ సేవకుడు పాల్సన్ని మీరు బలముగా వాడుకుంటున్న విధానమును బట్టి నీకు వందనములు. ఇదిగో నాయన, ఇప్పుడు చూసాం తండ్రి, ఏషావు నాయన, మరి హవ్వ, దానికి ముందు నాయన, మరి ఈ ముగ్గురి యొక్క జీవితాలని, వాళ్ళు ఉన్న కోపాలని, అసూయ, అసహనము, భావోద్రేకములు, ఇవన్నిటిని మేము స్టడీ చేయుటకు మేము ఎన్నడూ నాయన మాకు మేము తెలుసుకోలేని ఈ అంశాలను నాయన తమ్ముడి ద్వారా మాకు మీరు తెలియపరుచున్న విధానమును బట్టి నీకు వందనములు. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఇప్పుడు మేము బయలుదేరి మా ఇండ్లకు వెళ్ళుచుండగా నీ కాపుదల భద్రతను మాకు అనుగ్రహించి క్షేమకరమైన ప్రయాణం దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకునమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేందుల అన్యోన్య సహవాసం, ఆదరణ చేరిన మనకు, లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తున్న ఆయన జనాంగానికి అంతటికి, విశేషంగా ఈ దినం రాని బిడ్డలకును వచ్చిన బిడ్డలందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి.